నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. కార్తీక దీపంలో ఈరోజు ప్రసారమైన 702 ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా, భావోద్వేగాలతో నిండిసాగింది. దీపకి భారీ షాక్ తగిలింది. కుటుంబంలో పెద్ద కలకలం రేగింది. ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చెప్తాను. చివరి వరకు చూడండి. ఎపిసోడ్ ప్రారంభంలో సూరజ్ ఒక భారీ ఫుడ్ ఆర్డర్ను డెలివరీ చేయడానికి బాలరాజు ఇంటికి బయల్దేరతాడు. ఇది ఒక సాధారణ ఆర్డర్ కాదు. ఏకంగా 1000 మందికి సరిపడే స్పెషల్ మీల్స్. విలువ 20 లక్షల రూపాయలు. చాలా పెద్ద కాంట్రాక్ట్ కావడంతో సూరజ్ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉన్నా ఆర్డర్ సరిగ్గా డెలివరీ చెయ్యాలనే బాధ్యతతో అక్కడికి చేరుకుంటాడు. కాని అక్కడికి వెళ్లగానే సూరజ్కి షాక్ తగులుతుంది. ఆ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ జరగటం లేదు. ఎవరూ ఆర్డర్ గురించి తెలీదని చెప్తారు. ఒక్క క్షణం సూరజ్కి ఏం జరుగుతుందో అర్థం కాదు. మెల్లగా నిజం బోధపడుతుంది. తాము మోసపోయారని. ఇంత పెద్ద ఆర్డర్ ఇవ్వకుండా ఆగిపోయిందంటే ఇప్పుడు పెద్దాయన ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని సూరజ్ తీవ్రంగా కలవరపడతాడు. ఈ విషయం తెలుసుకున్న శివన్నారాయణ తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు. వెంటనే దీపపై మండిపడతాడు. ఫుడ్ డెలివరీకి ముందు కస్టమరిచ్చిన అడ్రస్ నిజమో నకిలీదో ముందుగా వెరిఫై చేయాల్సింది కదా అని ప్రశ్నిస్తాడు. ఇది మొదటిసారి కాదు అని కూడా గుర్తుచేస్తాడు. ఇంతకుముందు కూడా దీప అజ్ఞానం వల్ల ఒక ఆర్డర్ నష్టపోయారని, ఆ తర్వాత రెండో అవకాశం ఇచ్చినా మళ్లీ మోసపోవడం పూర్తిగా దీప చేతగానితనమేనని తీవ్రంగా మందలిస్తాడు. ఈ విషయం కేవలం ఇంటి గోడల మధ్య ఆగిపోదని, బయట జనానికి తెలిస్తే తన పరువుకు ఎంత నష్టమో అని శివన్నారాయణ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తాడు. వ్యాపారంలో పేరు ప్రతిష్టలు ఎంత ముఖ్యమో, ఒక్క తప్పు ఎంత పెద్ద నష్టానికి దారితీస్తుందో ఈ సన్నివేశం స్పష్టంగా చూపిస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితిలో ఒక చిన్న ఊరట లభించినట్లు అనిపిస్తుంది. ఆ వ్యక్తి కనీసం 10 లక్షల రూపాయల చెక్కిచ్చాడని జ్యోత్స్న చెప్తుంది. అందరూ కాస్త ధైర్యం తెచ్చుకుంటారు. కాని ఆ సంతోషం ఎక్కువసేపు నిలవదు. వెంటనే మేనేజర్ వచ్చి ఆ చెక్ బౌన్స్ అయిందని చెప్పడంతో అందరూ మరోసారి షాక్కి గురవుతారు. ఆశ నిరాశగా మారిన క్షణమిది. ఈ పరిస్థితిని జ్యోత్స్న తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ వ్యక్తి తక్కువ రేటుకు ఆర్డర్ అడిగినప్పుడే అనుమానం రావాల్సింది అని చెప్తూ అసలు సమస్య దీప స్వభావంలోనే ఉందని సూచనప్రాయంగా చెప్తుంది. తనపై పంతానికి పోయి దీప ఈ ఆర్డర్కు ఒప్పుకుందని కూడా చెప్పి పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది. బ్యాంక్ హాలిడే రోజు చెక్ ఇవ్వటం వెనుక ఏదో దురుద్దేశం ఉందని ముందే అనుమానించాల్సింది. 20 లక్షల రూపాయల ఆర్డర్ వచ్చిందని సంబరపడిపోవటం కాదని శివన్నారాయణ మరింత ఆగ్రహంతో మాట్లాడతాడు. వ్యాపారంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలని, నమ్మకం కంటే వెరిఫికేషన్ ముఖ్యమని ఆయన మాటల ద్వారా స్పష్టమవుతుంది. నష్టం కేవలం దీపకే పరిమితం కాదని, ఈ నష్టం వల్ల తన పరువు దెబ్బతింటుందని జ్యోత్స్న పదే పదే రెచ్చగొడుతుంది. దీంతో శివన్నారాయణ ఆగ్రహం రోజురోజుకీ పెరుగుతూ పోతుంది. చివరికి బ్రాంచ్నే మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రకటించడంతో ఇంట్లో అందరూ నివ్వెరపోతారు. ఈ మొత్తం పరిణామాల మధ్య దీప తీవ్రంగా కుంగిపోతుంది. తాను చేసిన పొరపాటుకు క్షమాపణ చెప్తూ తప్పును సరిదిద్దుకునేందుకు ఒక అవకాశమివ్వమని వేడుకుంటుంది. కాని శివన్నారాయణ స్పష్టంగా చెప్తాడు, ఈ నష్టం ఒక రెస్టారెంట్కే పరిమితం కాదు, మొత్తం కంపెనీ మీదే తీవ్ర ప్రభావం చూపుతుందని. దీప స్వభావం గురించి కూడా శివన్నారాయణ ప్రస్తావిస్తాడు. ఎవర్నైనా గుడ్డిగా నమ్మేయడం ఆమె బలహీనత అని. ఆ మంచితనమే ఇప్పుడు పెద్ద నష్టానికి కారణమైందని చెప్తాడు. గర్భవతిగా ఉన్నా ఆర్డర్ గురించి ఆలోచించిన దీప అంకిత భావాన్ని కూడా ప్రస్తావిస్తాడు. కాని అది ఫలితాన్ని మార్చదని స్పష్టం చేస్తాడు. దీపకు మరో అవకాశమివ్వొద్దని జ్యోత్స్న గట్టిగా వ్యతిరేకిస్తుంది. ఇంతకుముందే ఒక అవకాశమిచ్చామని ఇంత భారీ నష్టం తీసుకొచ్చిన తర్వాత దీపకు సంస్థలో స్థానం ఉండకూడదని వాదిస్తుంది. ఈ మాటలు విన్న దీప మరింత దిగాలు పడిపోతుంది. పరిస్థితి తీవ్రతరం కావడంతో దీప తాత కాళ్లపై పడి బతిమాలుతుంది. ఈ క్షణం ఎపిసోడ్లో అత్యంత భావోద్వేగభరితమైన సన్నివేశంగా నిలిచింది. ఆమె కళ్లలో నిజాయితీ, పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తాయి. దీప వేడుకోలుకు కాస్త మెత్తబడిన శివన్నారాయణ
ఒక కఠినమైన షరతు పెడతాడు. తన దగ్గరున్న 1000 భోజనాలు సాయంత్రంలోపు పూర్తిగా అమ్ముడుపోవాలని, ఒక్క మెతుకు కూడా మిగలకూడదని చెప్తాడు. ఇది సాధ్యం కాకపోతే దీప సంస్థను శాశ్వతంగా వదిలి వెళ్లాలని, ఆ స్థానంలో జ్యోత్స్న సీఈఓ అవుతుందని ప్రకటిస్తాడు. ఈ ప్రకటన వినగానే జ్యోత్స్న మనసులో రహస్యంగా సంబరపడుతుంది. ఇదే తాను ఎదురుచూస్తున్న అవకాశం అని భావిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక బయటి వ్యక్తి కాదు, కుటుంబ సభ్యురాలే ఉందని సూరజ్కి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ వ్యక్తి జ్యోత్స్న అని నేరుగా ఆరోపిస్తాడు. గెలవటం కోసం ఎంతటి దిగజారుడు చేయడానికైనా జ్యోత్స్న వెనుకాడదని, గతంలో జరిగిన సంఘటనల ద్వారా తనకు ఆమె నిజస్వరూపం అర్థమైందని చెప్తాడు. జ్యోత్స్న కూడా తగ్గకుండా ఎదురుదాడికి దిగుతుంది. సాక్ష్యం లేకుండా మాట్లాడితే ఊరుకోనని హెచ్చరిస్తుంది. చదువులేని దీప ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ కాగలదని సూరజ్ ఎలా నమ్మేడని వ్యంగ్యంగా ప్రశ్నిస్తుంది. తనతో చేతులు కలిపితే ప్రయోజనం ఉంటుందని సూరజ్ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. సూరజ్ మాత్రం స్థిరంగా నిలబడతాడు. తన ఓటమి తాను నిర్ణయించుకుంటానని, జ్యోత్స్న చెప్పేది వినబోనని తేల్చి చెప్తాడు. ఇది అతని క్యారెక్టర్లోని దృఢత్వాన్ని, నిజాయితీని స్పష్టం చేసే సన్నివేశం. జ్యోత్స్న మరో కోణంలో ప్రయత్నిస్తుంది. ఈ 20 లక్షల అప్పు తీర్చడానికి దీప జీవితకాలం సరిపోదని, ఆమె కోసం తన జీవితాన్ని పణంగా పెట్టొద్దని సూరజ్ని హెచ్చరిస్తుంది. ఆర్థిక కోణంలో సూరజ్ని ఒప్పించాలని చూస్తుంది. ఈ సందర్భంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ వస్తుంది. సూరజ్ అనెక్స్పెక్టెడ్గా జ్యోత్స్నపై తనకున్న ఇష్టాన్ని వ్యక్తం చేస్తాడు. ఈ మాటలు విన్న జ్యోత్స్న పూర్తిగా షాక్కి గురవుతుంది. ఏం స్పందించాలో తెలియని పరిస్థితిలో పడిపోతుంది. ఆ తర్వాత సూరజ్ నేరుగా దీప దగ్గరికి వెళ్లి ఈ సమస్య నుండి బయటపడే మార్గం ఆలోచించమని చెప్తాడు. తనకు తోడుగా ఉంటానని భరోసా ఇస్తాడు. ఈ సంభాషణలో దీప తన గతం గురించి ప్రస్తావిస్తుంది. ఒకప్పుడు తాను ఇడ్లీ బండి నడిపిన అనుభవం గురించి చెప్తుంది. చిన్న వ్యాపారం నుండి పెద్ద స్థాయికి చేరుకున్న తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటుంది. ఈ మాటలు విన్న సూరజ్కి అనుకోకుండా ఒక కొత్త ఐడియా తడుతుంది. ఆ 1000 భోజనాలను ఎలా అమ్మాలో ఒక ప్లాన్ మనసులో రూపుదిద్దుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ చాలా ఇమోషనల్గా, టెన్షన్తో నిండిసాగింది. ఒకవైపు దీపపై ఒత్తిడి, మరోవైపు జ్యోత్స్న కుట్రలు, మధ్యలో సూరజ్ తీసుకునే నిర్ణయాలు. ఇవన్నీ కథను ఆసక్తికరంగా మలుపు తిప్పాయి. సూరజ్కి తట్టిన ఐడియా ఏంటి? దీప ఈ 1000 భోజనాలు సాయంత్రంలో పమ్మగల్గా? జ్యోత్స్న కుట్ర బయటపడుతుందా? సూరజ్ ప్రేమ ప్రకటన వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్లో చూస్తూ ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి.